హాయ్ మై డియర్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈవేళ మన గోదావరి బాలల కథల్లోని ఒక మంచి కథను మీకోసం తీసుకొచ్చాను. అదేంటంటే సాయం మంచిదే. దీనిని 9వ తరగతి చదివేటువంటి యామిని విష్ణుప్రియ అనేటువంటి అమ్మాయి జెడ్పీ హై స్కూల్లో చదువుతూ శ్రీకృష్ణపట్నంలో ఉండేటువంటి అమ్మాయి రాసిందమ్మా. వీళ్ళ తల్లిదండ్రులు డి రాంబాబు గారు. సో ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందామా. సో ఈ స్టోరీలో ఏంటంటే అజయుడు విజయుడు అనేటువంటి ఇద్దరు యువరాజులు ఉండేవారు. వారు ఆశ్రమంలో గురువుగారి దగ్గరే విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి రాజ్యానికి పంపేలోపు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నట్టు. గురువుగారి ఇద్దరిని పిలిపించి, నాయన, మన ఆశ్రమంలో 70 క్రోజుల దూరంలో కొన్ని ఆటవిక జాతులు వారి గుహలు ఉన్నాయి. వాటిలో ఒక అమూల్యమైనటువంటి మరకతమణి ఉంది. దాన్ని ఎవరైతే తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేతలు అని చెప్పారుట. దాంతో యువరాజులు ఇద్దరూ బయలుదేరారు. దారిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి కనిపించాడుట. ఆగితే ఎక్కడ ఆలస్యమైపోతుందో అని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. విజయుడు మాత్రం ఆగి అతనికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కుని కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయగానే విజయుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు, వారి విజయుడిని తీసుకుని వెళ్ళి మరకతమణిని కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అప్పుడు విషయం అడిగాడు. అప్పుడు విజయుడు ఇలా చెప్పాట. దారిలో గాయాలతో కనిపించినటువంటి వ్యక్తి వీరి మనిషే. వాళ్ళ గురించి వాళ్ళ మాటల్లో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి నా మంచితనంతో వీళ్ళని ఆకట్టుకున్నాను. దాని ద్వారానే వీరిని కూడా సంపాదించానని చెప్పాడు. పక్కవారికి సాయం చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందని చెప్పి అజేయుడికి అప్పుడు అర్థమైందనమాట. చూసారా పిల్లలు, మనం ఒకరికి మంచి చేస్తే ఆ దేవుడు కూడా మనకి మంచే చేస్తాడు అని ఈ కథ యొక్క భావం. ఎంత మంచి కథ రాసినటువంటి ఈ చిన్నారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ స్టోరీని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలు. ఇలాంటి మరెన్నో స్టోరీస్ మన ఛానల్లో అప్లోడ్ అవ్వబోతున్నాయి. దీన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.